హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ టు స్టూడెంట్ ఛానల్ చార్కే. ఈరోజు మనకు రకమైన గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది ఎప్పటి నుంచో ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి సీఎం మీటింగ్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా. సో సీఎం మీటింగ్ అన్నది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా సీఎం మీటింగ్ అన్నది డేట్ ఫిక్స్ అయ్యేటప్పుడు ఎన్ని రోజుల ముందు వస్తుంది, ఆ తర్వాత మనకి నియామక పత్రాలు ఎక్కడ అందజేస్తారో, నియామక పత్రాలకు సంబంధించి డేట్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ట్రైనింగ్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది రిపోర్టింగ్ అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇది రకమైన గుడ్ న్యూస్ లాంటిది. చాలా రోజుల నుంచి మనము చూస్తూనే ఉన్నాం. ట్రైనింగ్ సంబంధించి మేజర్గా చాలామంది చెప్తున్న న్యూస్ ఏంటంటే, 8వ తేదీ మనము విజయవాడకి వెళ్ళి నియామక పత్రాలు తీసుకోవాలి, అదేవిధంగా ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్కి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, అది ఇది అని చెప్పి కథనాలు రావడం చూసాం. బట్ కానీ ఇప్పుడు అఫీషియల్గా ఎవరైతే మనకు ఆర్ఐఎస్ఆర్ వాళ్ళు, అదేవిధంగా మనకు ట్రైనింగ్ కంప్లీట్ చేసే ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు సంబంధించి ఒక ఇది అన్నది రావడం జరిగింది. ఏంటంటే, మీరు 16వ తేదీ సీఎం మీటింగ్ ఉంటుంది, నియామక పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 6001 మందిని మీరు ఇన్ఛార్జ్ అయ్యి ఇక్కడికి ఎక్కడైతే సీఎం మీటింగ్ జరుగుతుందో విజయవాడలో అక్కడ తీసుకొచ్చి రావాల్సిందిగా అని చెప్పి వీళ్ళు ఒకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అప్డేట్ అన్నది మామూలుగా ఆఫీసర్లకి వెళ్ళడం జరిగింది. సో మ్యాక్సిమం ఇంతకుముందు వరకు ఎన్ని అప్డేట్లు వచ్చినా ఈ అప్డేట్ అన్నది చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ప్రతి ఒక్క అప్డేటు కేవలం ఫేక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎవరంతకు వాళ్ళు ఊహాగానాలు అందించినది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎక్స్పెక్టెడ్ చేయడము, డేట్లు ఇచ్చేయడము, అదేవిధంగా 8వ తేదీ అన్నాము, 10వ తేదీ అన్నాము. సో ఇంక్లూడింగ్ నేను కూడా కొన్నిసార్లు అక్కడ అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఇంచుమించు ఇలాగే ఉంటుందని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కానీ అఫీషియల్గా మనకు 16వ తేదీ సీఎం మీటింగ్ ఉంది అని చెప్పి అర్థం అవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా వెయిట్ ఈజ్ ఓవర్. మహా అంటే ఇంకొక 8 డేస్లోగా మనము సీఎం మీటింగ్ నియామక పత్రాలు అందజేస్తాం. ఇంక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అన్నది మ్యాక్సిమం అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న డేట్ వచ్చేసి 21. ఎందుకంటే 16వ తేదీ సీఎం మీటింగ్ అయిపోగానే ఒక 2 డేస్ కానీ అటు ఇటు 21st డేట్ మన రిపోర్టింగ్ ఇచ్చేసి నియామక పత్రాలు అందజేసిన తర్వాత ఎక్కువ రోజులైతే మనకు ట్రైనింగ్ ఉండదు. మహా అంటే 1 or 2 డేస్ మించి ఎక్కువ రోజులైతే ఉండే ఛాన్సే లేదు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరికీ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఈరోజు లైవ్ కండక్ట్ చేస్తాను. ఒకవేళ స్టడీ హాల్లో ఉంటే నార్మల్గా నేను పెన్ను పేపర్ వేసి చూస్తాను, లేదు నార్మల్ లేకపోయినా నార్మల్గా 30 to 40 మినిట్స్ వరకు నేను లైవ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళు ఈరోజు 11కి కానీ 12కి కానీ లేదంటే 10కి కానీ లైవ్ కండక్ట్ చేస్తాను. వీలైతే 8కి 9కైనా కండక్ట్ చేస్తాను. సో ఎవరైనా సరే అవైలబుల్ ఉన్న వాళ్ళు రాండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను లైవ్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.